ఈ కొలస్సీ రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ అనేకమైన విషయాలను ప్రస్తావించి మీలో వాక్యము సమృద్ధిగా నివసింపనీయండి అన్నాడు. మీలో వాక్యము సమృద్ధిగా నివసింపనీయండి. గమనించండి ప్రియులరా, ఈ యొక్క మానవ జీవితంలో మనకు అన్నీ ఉన్నాయి. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, భూమి ఉంది. కానీ లేనిది ఏంటంటే మానవంలో దేవుని వాక్యం. కనుక అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మీలో సమృద్ధిగా వాక్యం నిలవనీయండి. మానవ జీవితంలో ఎందుకు రోగాల బారిన పడుతున్నారు? ఎందుకు అప్పులు పాలైపోతున్నారు? ఎందుకు పేదరికం దారిద్రత అనుభవిస్తున్నారు? ఎందుకు సమాధానం నెమ్మది లేక జీవిస్తున్నారు అంటే వారి హృదయములో దేవుని వాక్యము లేదు. వారి హృదయంలో దేవుని వాక్యానికి బదులు లోక సంబంధమైన వాటితో నిండిపోయింది. కాబట్టి వారు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కనుక అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, మీ హృదయంలో వాక్యము నిల్వ చేసుకోనండి. అన్నీ ఉన్నాయి, కానీ మీలో లేనిది ఏంటంటే దేవుని వాక్యము. ఆ వాక్యం మీలో ఉంటే దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో, దేవుని వాక్యము ఎవరు హృదయంలో నిల్వ చేసుకుంటారో, దేవుని వాక్యము ఏ హృదయముతో నిండి ఉంటుందో ఆ ఇంటిలో దీవెన ఉంటుంది, ఆ ఇంటిలో ఆశీర్వాదాలు ఉంటాయి, ఆ ఇంటిలో స్వస్థత కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యము నీ హృదయములో లేనప్పుడు నీకు దీవెన నిలబడదు, ఆశీర్వాదాలు నిలబడవు, స్వస్థత జరగదు. నువ్వెంతో ప్రయాస పడతావు కానీ నీ జీవితంలో ఎలాంటి ప్రయోజనము చేకూర్చదు అన్నటువంటి సంగతి మనం గ్రహించాలి. చాలామంది మందిరానికి వచ్చి వెళ్తారు కానీ వారి జీవితంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. కారణం ఏంటంటే వారి జీవితంలో వాక్యము నింపుకొని వెళ్ళటానికి వారి హృదయాన్ని వారు తెరవని పరిస్థితులు ఉంటారు. అందుకే వారికి వారి కుటుంబానికి ఏ ప్రయోజనం ఉండదు. నీ జీవితంలో దైవికమైన కార్యాలు జరగాలి అంటే, దేవుడిచ్చే దీవెన పొందాలి అంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీవు అనుభవించాలంటే నీ హృదయంలో వాక్యము నింపుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఇక్కడే కూర్చుంటారు కానీ ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఒక ఆయన అన్నాడు, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. వారు ఇక్కడే ఉంటారు కానీ వారి తలంపులు ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి. కొంతమంది ఇక్కడే ఉంటారు, అమెరికా వెళ్ళి వస్తారు. కొంతమంది ఇక్కడే ఉంటారు, లండన్ వెళ్ళి వస్తారు. కొంతమంది ఇక్కడే ఉంటారు, ఇంటికాడ వంట చేసి వస్తుంటారు. కొంతమంది ఇక్కడే ఉంటారు, డ్యూటీలు ఏమైందో జాబులు అని అక్కడ జాబ్ దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటలు ఓటీ చేస్తూ వస్తుంటారు. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు ఎక్కడెక్కడో ఉంటుంది. దాని వలన నీ జీవితంలో వాక్యము ఫలింప జరగట్లేదు. వాక్యము నీ జీవితంలో దేవుని కార్యం జరగనివ్వట్లేదు. నువ్వే వస్తున్నావు, వెళ్తున్నావు, వింటున్నావు, వదిలి వెళ్ళిపోతున్నావు. దానివలన నీ జీవితంలో ఎలాంటి ప్రయోజనము చేకూర్చలేదనే సంగతి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యం నీలో ఉంటే దేవుని స్వభావం నీలోకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం నీలో లేకపోతే చీకటి నీలో ఉంటుంది, అపవాదికి నీ ఇంటిలో చోటు ఉంటుంది. అందుకే లోక సువార్త అంటాడు, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది ఇటు అటు తిరుగుతూ ఉంటుందంట. ఏ ఇంటినైతే వదిలి వెళ్ళిందో అదే ఇంటికి మరలా వచ్చినప్పుడు ఆ ఇంటిలో నీరు లేనందున, అనగా దేవుని వాక్యం లేనందున మరొక 7 చెడ్డ దెయ్యాలు తీసుకుని వచ్చి అందులో కాపురం ఉంటామని వాక్యం మనకు అక్కడ తెలియచేస్తూ ఉంది. కనుక వాక్యము ఏ హృదయంలో ఉండదో అక్కడ దేవుని కార్యాలు జరగవనే సంగతి
మనము గుర్తించుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ, మీలో అన్నీ ఉన్నాయి కానీ దేవుని వాక్యం లేదు, కాబట్టి మీ హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకొనండి, దేవుని వాక్యం నీ హృదయంలో నివసింపనీయండి అని బైబిలు వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అయితే ఈరోజు వాక్యం యొక్క గొప్పతనం ఏంటో, వాక్యం మన హృదయంలో మనం నింపుకుంటే, వాక్యముతో మన హృదయము నింపుకోగలిగితే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయో బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. గమనించండి, ఒకరోజు ఒక భర్త తన భార్యని అడిగాడంట, ఏమే ఈరోజు చర్చికి వెళ్ళావు కదా, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడంటే, ఏ వాక్యం చెప్పాడో ఏమో అని అన్నదంట. కొద్దిసేపు అయిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి, పాస్టర్ గారు కొరువు దెయ్యం గురించి చెప్పాడు అన్నదంట. దేని గురించి అట? పాస్టర్ గారికి ఏం పని ఆ దెయ్యం గురించి ఈ దెయ్యం గురించి చెప్పడం అంటే, అదేనండి కొరువు దెయ్యం గురించి చెప్పాడు అని చెప్పిందట. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, కొరువు దెయ్యం కాదు నాన్న, కొరింథీయులు రాసిన పత్రికలో నుంచి పాస్టర్ గారు చెప్పాడని చెప్పాడట. అంటే మనకు అన్నీ గుర్తుంటాయి కానీ వాక్యం మాత్రం గుర్తుండదు. వాక్యము నీలో నివసించినప్పుడే, వాక్యము నీ హృదయంతో నింపుకున్నప్పుడే దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయనే సంగతి మనం గ్రహించాలి. ఒకసారి అంట సాధురు సింగ్ గారు ప్రపంచాన్నే కదిలించినటువంటి గొప్ప దైవజనుడు, వేల కొలది సంఘాలు కట్టినటువంటి దైవజనుడు. ఆయన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అంతగా వాడబడినటువంటి ఆ సాధురు సింగ్ గారు ఒకరోజు ట్రైన్లో ప్రయాణమై వెళ్తూ ఉంటే, ఆ ట్రైన్లో ఒక మాంత్రికుడు రకరకాల అక్కడ ఉన్న ప్రజలను మభ్యపెట్టి రకరకాల విన్యాసాలు చేస్తూ మంత్రాలు చేస్తూ ఉన్నాడంట. అయితే అలా చేస్తూ వారి దగ్గర డబ్బులు లాక్కుంటూ ఉన్నాడు. అయితే ఒక స్టాప్ దగ్గర, ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ ఆగినప్పుడు ఆ మాంత్రికుడు ఒక భోగి నుంచి ఒక భోగి, ఒక భోగి నుంచి ఒక భోగి అలాగే వెళ్తూ అందరు ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి డబ్బులు తీసుకొని అలాగా తను ముందుకు సాగుతున్నాడు. అయితే ఒక స్టాప్ వచ్చిన తర్వాత ఈ సాధురు సింగ్ గారు ఉన్నటువంటి భోగిలోకి ఎక్కాడంట. ఎక్కితే అక్కడ ఎన్ని రకాల మంత్రాలు ప్రయత్నం చేస్తున్నాడట, మంత్రాలు వేస్తున్నాడట, కానీ అక్కడ ఏ మంత్రం కూడా ఫలించలేదంట. ఏంటి మంత్రాలు ఫలించలేదని ఆ భోగి అంతా చూస్తే ఒక ఆయన తన బెర్త్లో పడుకొని తన గుండె మీద కొన్ని కరపత్రికలు, తర్వాత పరిశుద్ధ గ్రంథం బైబిల్ పెట్టుకున్నాడనట. ఓహో, నా మంత్రాలు పని చేయకపోవడానికి ఇదిగో ఈ క్రైస్తవ యొక్క గ్రంథమేమో, ఈ పత్రికలేమని ఆలోచించి ఆ పత్రికలు ఆ గ్రంథాన్ని తీసి బయటికి విసిరేసాడంట. విసిరి మళ్ళీ మంత్రాలు స్టార్ట్ చేస్తూ ఉన్నాడట. అయినా కూడా మంత్రాలు ఏవి కూడా ఆ భోగిలు పని చేయట్లేదంట. అప్పుడు ఆ సాధురు సింగ్ అని లేపి, ఏంటయ్యా ఇప్పుడు ఇన్ని భోగిల్లో నేను అందరి దగ్గర డబ్బులు లాక్కున్నాను మంత్రాలు చేసి, కానీ ఇక్కడ ఎందుకు పని చేయట్లేదు అని అంటే ఆయన అన్నాడంట, నువ్వెన్ని మంత్రాలు చేసినా ఇక్కడ పనిచేయ కారణం ఏంటంటే నా బైబిల్ నువ్వు పడేసావు, నా కడపత్రికలు పడేసావు, కానీ నా హృదయంలో నా గుండెలో ఉన్న వాక్యాన్ని నువ్వు తీసివేయలేవు. కనుక నా హృదయంలో వాక్యం ఉన్నంత వరకు నీ మంత్రం ఎలాంటిది కూడా పని చేయదు అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యం అంత గొప్ప శక్తి ఉంది. ఆ వాక్యము నీ హృదయంలో నీ హృదయంలో నువ్వు పెట్టుకోకపోతే, భద్రపరుచుకోకపోతే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో నివసింప చేసుకోకపోతే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరగవనే సంగతి మనం గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యము మీ హృదయంలో నివసింప చేయండి. మన మందిరానికి వచ్చినటువంటి మనము ఈ వారం ఏ మాటలు చెప్పారో ఆ మాటలు తీసుకొని మనము కుటుంబంగా కూడినప్పుడు ఆ వాక్యాన్ని మనము మరలా నెమరు వేసుకొని మన కుటుంబ ఆరాధనలో, మన వ్యక్తిగత ప్రార్థనలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని మన జీవితంలో, మన కుటుంబాల్లో మనము అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే మన జీవితంలో ఎలాంటి ప్రయోజనం చేకూర్చదనే సంగతి మనం గ్రహించాలి. అయితే చూడండి, ఈ వాక్యం గురించి కొన్ని సంగతులు మనం చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము, నిర్గమకాండం 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, వారు చూడండి, నిర్గమకాండము
16 అధ్యాయము 21 వచనం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడుగా తన ఇంటి వారికి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరే, ఎండ వేడిమికి అది కరిగిన. వినండి అమ్మా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత లక్షల కొలది ప్రజలు వారికి ఆహారం తయారు చేయాలన్నా, వారికి ఆహారం వండాలన్నా, వారికి ఆహారం తీసుకురావాలన్నా చాలా కష్టతరమైన పని. లక్షల కొలది ప్రజలు, ఆ ప్రజలకు ఆహారం మరి కావాలంటే ఏం చేయాలని మరి మోషే ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించి మోషేని చంపాలని చూసినప్పుడు, మోషే ఆకాశమందు ఉన్న దేవునికి ప్రార్థన చేసినప్పుడు, మోషే నువ్వు భయపడకు, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు కావలసిన ఆహారాన్ని నేను ఇస్తానని చెప్పి ఆకాశం నుండి దేవుడు వారికి మన్నాను కురిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కురిపించాడు చెప్పండి? మన్నా కురిపించాడు. అయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఆందోళన చెందవలసిన పని లేదు, మీరు భయపడవలసిన పని లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు, నేను మీకు ఆహారాన్ని ఇస్తాను. కాబట్టి మీరు భయపడకండి, దిగులు చెందకండి, మీకు ఎంత కావాలో అంత సమృద్ధి ఆహారాన్ని నేను ఇస్తాను. అయితే మీరు ఇశ్రాయేలుకి ఒక పాలెం ఉంది, ఆ పాలెనికి మీరు ఉదయం వస్తే నేను ఆకాశం నుండి నేను మీకు మన్నా కురిపిస్తానని దేవుడు వారికి చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా మరి ఆ ఇశ్రాయేలు పాలెములో ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపిస్తున్నాడు. ఆ మన్నాను తీసుకొని ప్రజలు వారు భుజిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఖండితంగా చెప్పాడు, ఇదిగో ఆ మన్నా మీకు దొరకాలంటే, మీరు మీ కుటుంబాలలో మీకు కావలసిన మన్నా మీరు పొందుకోవాలంటే, మీరు పస్తులు కాకుండా ఆహారం తిని బలం పొందుకోవాలంటే, మీరు ప్రతిరోజు ఉదయమే లేచి ఆ మన్నాని మీరు కూర్చుకోవాలి. ఆ మన్నాని మీరు తీసుకొని మీ ఇండ్లకు వెళ్ళాలి. లేకపోతే మీకు మన్నా దొరకదని మరి దేవుడు మోసే ద్వారా వారికి చెప్పాడు. అయితే మరి మన్నా ఉదయమే కురుస్తుంది. ఆ మన్నా కురిసినప్పుడు మాత్రమే మనకు కావలసిన, మన కుటుంబాలకు కావలసిన ఆహారాన్ని మనం తెచ్చుకోవలసిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే ఆ మన్నా కురిసిన తర్వాత ఎండ వస్తుందో, ఆ ఎండ వేడిమికి ఆ మన్నా ఏమవుతుందండి? కరిగిపోతుంది. అంటే అది ఆహారానికి పనికిరాదు. కనుక మీరు మీ ఇంటిలో పస్తులు ఉండకుండా మీకు ఆహారం దొరకాలంటే, అమ్మా మీరు జాగ్రత్తగా వినాలి, మన్నా మీకు దొరకాలంటే మీరు ఉదయమే లేచి ఆ మన్నాని మీరు ఏం చేయాలట? కూర్చుకోవాలని దేవుడు ఇశ్రాయేల్ ప్రజల జనాంగానికి చెప్పాడు. అయితే మన్నా ఉదయం ఎవరైతే లేచి ఆ ఇశ్రాయేల్ పాలెంలోకి వెళ్తారో వారికి మాత్రమే కావలసిన మన్నా దొరుకుతుంది. కొంచెం పొద్దుపోయిన తర్వాత, ఎండ వచ్చిన తర్వాత వెళ్తే, ఆలస్యంగా వెళ్తే మన్నా దొరకదు. ఎందుకు దొరకదు? ఆ మన్నా ఎండకి కరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన్నా ఉదయమున లేచి వెళ్ళిన వారి ఇంటిలో భోజనం ఉంటుంది. మన్నా ఉదయం లేవలేని వారి ఇంటిలో ఏముంటుందట? వారు ఆకలితో పస్తులతో ఉండవలసిన పరిస్థితి. అయితే ఈ మన్నా దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. మన్నా ఉన్న ఇంటిలో సమాధానం ఉంది, మన్నా ఉన్న ఇంటిలో సంతోషం ఉంది, మన్నా ఉన్న ఇంటిలో మరి ఆశీర్వాదము ఉంది. కానీ మన్నా లేని చోట కలవరము, భయము, ఆకలి దప్పులతో వారు అలమటించిన పరిస్థితి ఉంది. అయితే మన్నా దొరకాలంటే మీరు ఏం చేయాలంటే వేకున లేవాలి. దేవునికి మహిమ కలుగును గాక. లేదండి కొద్దిగా ఆలస్యం వెళ్దాం అంటే మన్నా వారికి దొరకదు. లేదండి కొద్దిగా పొద్దుపోయిన తర్వాత వెళ్దామంటే మన్నా మనకి దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది పొద్దుపోయిన తర్వాత, ఎండ వచ్చిన తర్వాత చాలామంది ఇంటి బయట వాకిళ్ళు ఉడిచిన తర్వాత, కల్లాపలు జల్లుకున్న తర్వాత, ముగ్గులు వేసిన తర్వాత నీకు మన్నా కావాలంటే మన్నా నీకు దొరకదు. పొద్దునే లేవాలి, వేకువనే లేస్తే నీకు మన్నా అనే ఆహారము దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పాడు,
మీరు ఎవరైతే ఉదయం లేచి మీ కుటుంబాలకు కావలసినటువంటి మన్నాను కూర్చుకుంటారో వారికి మాత్రమే ఆహారం దొరుకుతుంది. ఎవరైతే ఎండ వేడిమి అప్పుడు వెళ్తారో, ఉదయం కాకుండా సమయం అయిన తర్వాత వెళ్తారో వారికి ఆహారము దొరకదని దేవుడు ఖచ్చితంగా వారికి చెప్పాడు. అయితే ఈ మన్నా దేవునికి సాదృశ్యం అని చెప్పండి, వాక్యానికి సాదృశ్యం. కనుక ఈ వాక్యమనే మన్నా మనకు దొరకాలి అంటే, ఈ వాక్యమనే మన్నా మనం భుజించాలంటే మనము సిద్ధపాటు హృదయాలు కలిగి ఉన్నప్పుడే మంచి నేల పడిన విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో అలాంటి సాత్వికమైన మనసుతో మనం వాక్యము అంగీకరించి ఆ వాక్యమును మన హృదయంలో నివసింప చేసుకుంటేనే మన జీవితాలకు ప్రయోజనం చేకూరుస్తుంది అనే సంగతి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ వాక్యము మన హృదయంలో ఉంటే, మన హృదయంలో భద్రం చేసుకుంటే, మన హృదయంలో వాక్యం అనే మన్నాను మనం ఉంచుకుంటే మన జీవితంలో ఏం జరుగుతుందో కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనలు 119:11 చరణాన్ని కనుక చూస్తే అక్కడ మరి కీర్తనకారుడు ఈ విధంగా రాశాడు. చూడండి, కీర్తనలు 119:11 చరణం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీవు లోకంలో పడిపోతున్నావు, దేవుని మందిరానికి వచ్చినా ఇంకా నీ స్వభావం మారలేదు, దేవుని మందిరానికి వచ్చినా నీ నడక మారలేదు, దేవుని మందిరానికి వచ్చినా నీవు ఇంకా లోకస్తుల్లాగే ఉన్నావు అంటే వాక్యమనే మన్నా నీ హృదయంలో లేదు, వాక్యమనే మన్నా నీ ఇంటిలో లేదు, వాక్యమనే మన్నా నీ జీవితంలో చోటు లేదు. కాబట్టే నీవు పాపములో పడిపోవడానికి అవకాశం ఉంది. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను పాపము చేయకుండా ఉండాలి అంటే, నేను తప్పిపోకుండా ఉండాలంటే, లోకస్తుల్లాగా నేను జీవించకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలామంది చెప్తారు, మేము మందిరానికి వెళ్తున్నామని కానీ మా జీవితాలు మార్చబడలేదు, మేము మందిరానికి వెళ్తున్నాం కానీ ఇంకా లోకస్తుల్లాగే జీవిస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం కానీ అబద్ధాలు ఆడుతూనే జీవిస్తున్నాం, లోకాచారాల్లోనే సాంప్రదాయాల్లోనే ఉన్నాం. కారణం ఏంటంటే వాక్యమనే మన్నా నీలో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ వాక్యము నా హృదయములో దాచి ఉంచాను. దేవునికి స్తోత్రం. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వారు పాపము చేయటానికి వారు ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. పాపము చేయటానికి అవకాశం ఉండదు. అందుకే యాకోబు ఇదే మాటను అంటాడు. యాకోబు రాసిన పత్రిక 1:21 అంటాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:21. సమస్త కల్మషము నుండి, దుర్నీతి నుండి, చూడండి త్వరగా చదవండి. యాకోబు రాసిన పత్రిక 1 చదవమ్మా 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఎలా అంగీకరించాలట? సాత్వికముతో అంగీకరించాలి. నీకెందుకు మార్పు రాలేదు? నీ ప్రయత్నం ఏది కూడా నిన్ను మార్పులోకి తీసుకురాదు. వాక్యము నీ హృదయంలో ఉంచుకుంటే, వాక్యము నీ హృదయంలో భద్రం చేసుకుంటే, వాక్యము నీ ఇంటిలో ఉంటే నీవు ఖచ్చితంగా నిశ్చయంగా పాపము చేయటానికి నీకు ఎలాంటి మనస్సు ఉండదు, పడిపోవటానికి నీకు ఎలాంటి అవకాశం ఉండదు, చెడిపోవటానికి ఎలాంటి అవకాశం ఉండదు, లోకంలో కలిసిపోవటానికి ఎలాంటి వీలు అవకాశం ఉండదు. కారణం ఏంటంటే ఆ వాక్యము సమస్తమైన కల్మషము నుండి నిన్ను వేరుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు లోకస్తుల్లాగా ఉన్నావంటే నీలో వాక్యం లేదు, నువ్వు లోకస్తుల్లాగా ప్రవర్తిస్తున్నావంటే నీలో వాక్యం లేదు. వాక్యం ఉంటే ఆ వాక్యము సమస్తమైన కల్మషము నుండి, పాపము నుండి, విర్రవీగుచున్న దుష్టత్వము నుండి నిన్ను విడిపించి నిన్ను దేవుని స్వరూపంలోకి మారుస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ వాక్యమైన మన్నా నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఉంటే, ఈ వాక్యమైన మన్నా నీ హృదయంలో నువ్వు ఉంచుకోగలిగితే,
ఈ వాక్యమైన మన్నా నీ హృదయంలో సమృద్ధిగా నువ్వు నివసింప చేయగలిగితే నీ జీవితంలో మొట్టమొదట జరిగే కార్యం ఏంటంటే చెప్పండి, నిన్ను పాపము చేయకుండా ఆ వాక్యం నిన్ను తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదే కీర్తనకారుడు అన్నాడు 119వ కీర్తన 105లో ఏమంటాడు చూడండి, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమేన్. ఎలా ఉందట? నా త్రోవకి ఎలా ఉందట? వెలుగు. నా త్రోవకు వెలుగై ఉన్నది, నా పాదములకు దీపమై ఉన్నది. చాలామంది ఎలా నడుస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వెలిగించే వాక్యము ఆ హృదయములో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే కీర్తన 119 5 9 చరణాల్లో కనుక చూస్తే, కీర్తనలో 119 5 9 చరణాల్లో ఆ వాక్యమును నిన్ను శుద్ధి చేస్తుంది. ఆ వాక్యము నీ నడకను, నీ ప్రవర్తన శుద్ధి చేసి సమస్తమైన దుష్టత్వము నుండి నిన్ను విడిపిస్తుంది. కనుక వాక్యమైన మన్న నీలో ఉంటే మొట్టమొదటి నీలో జరిగే కార్యం ఏంటంటే పాపానికి దూరంగా ఉంచడానికి ఈ వాక్యము నీకు ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే ఏం జరుగుతుందో చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. వినండి. రెండోదిగా ఈ వాక్యమును దేవుడు పాలతో పోల్చాడు. ఇప్పుడు చిన్నపిల్లలకి తల్లిపాలు ఎన్నో పోషకాలను అందిస్తుంది. పాలు ఒకవేళ మొత్తానికి ఏ పాలైనా కానీ ఆ పాలలో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. ఆ పిల్లలు ఆ పాలు సేవించడం వల్ల, త్రాగటం వల్ల వారు ఏమవుతారంటే దినదినం ఏమవుతారండి? ఎదుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ పాలను వారు అపేక్షించకపోతే, వారు తీసుకోకపోతే, అది ఆహారంగా వారు తీసుకోకపోతే వారిలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. కనుక ఈ వాక్యమనే ఈ పాలన మనం తీసుకున్నప్పుడు, ఈ వాక్యమనే పాలన మనం త్రాగినప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే ఎదుగుదల కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీలో ఎదుగుదల లేదంటే, నువ్వు మరగుజ్జితనంతో ఉన్నావంటే, నీకు ఇంకా ప్రార్థన రావట్లేదు, వాక్యం ధ్యానం చేయటం రావట్లేదు, మందిరానికి కూడా రావటం నీకు వీలు అవ్వట్లేదు, లేకపోతే రకరకాల పరిస్థితులు నీలో ఉన్నాయంటే నువ్వు ఎదగలేదు. వాక్యం నీలో ఉంటే ఎవరు చెప్పక్కర్లే ఆదివారంకి రమ్మని, ఎవరు చెప్పక్కర్లే ఉపవాస కూడికి రమ్మని, ఎవరు చెప్పక్కర్లే సిద్ధపాటు కూడుకుందని, ఎవరు చెప్పక్కర్లే ఆల్ నైట్ ఉందని. నీ ఆత్మలో వాక్యం నీలో మండింప చేస్తుంది కనుక, ఆ పాలను నువ్వు అపేక్షిస్తున్నావు కనుక నువ్వు ఎదగటానికి నీ ఆత్మ పరితపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ విషయంలో వెదుగుతావు, శరీర సంబంధమైన విషయాలు కూడా నువ్వు ఎదగటానికి ఈ వాక్యము ఉపయోగపడుతుంది. మొదటిది, వాక్యమనే మన్న ఎవరి హృదయంలో నివసింప చేసుకుంటారో, వాక్యమనే మన్నతో ఎవరి హృదయం నింపుకుంటారో వారి జీవితంలో వారి పడిపోవడానికి అవకాశం ఉండదు. రెండోదిగా, వాక్యమనే మన్న ఎవరి హృదయంలో ఉంటుందో వారు ఎదుగుతారు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. మూడోదిగా, ఈ వాక్యము ఎవరిలో ఉంటుందో వారిలో ఏమొస్తుంది చెప్పండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 2వ వచనము, అలాగే 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 2వ వచనం. దేవుని దర్శనము ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు పొందిన తర్వాత యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ యెహెజ్కేలు, నీవు పలానా లోయలోకి దిగు అని చెప్పాడు. యెహెజ్కేలు దేవుడు చెప్పినట్టుగా దిగాడు. ఆ లోయలో అటు ఇటు సంచరించమన్నాడు. చూడండి, మొదటి నుంచి యెహోవా హస్తం నా మీదకి వచ్చిన. ఎవరి మీదకి వచ్చినో? యెహెజ్కేలు ప్రవక్త మీదకి వచ్చింది దేవుని హస్తం. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపును.
ఆయన వాటి మధ్య అటు ఇటు నడిపించుచుండగా క్యా ఎముకలు అనేకములు ఆ లోయలో ఉన్నాయి. ఆ లోయలు ఏమున్నాయట? ఎముకలు అనేకములు ఉన్నాయి. అవి కేవలం ఎలాంటివట? ఎండిపోయినవి. దేవునికి స్తోత్రం. ఎలాంటి ఎముకలట? ఎండిపోయినవి. అయ్యా, ఇవి ఎండిపోయిన ఎముకలు, వీటిని ఏం చేయాలంటే అప్పుడు ఆయన దేవుడితో అంటున్నాడు. చూడండి 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవని నన్ను అడుగ్గా, ప్రభువా అది నీకే తెలియను అన్నాడు. ఎండిపోయిన ఎముకల్లోకి దింపాడు. ఆ ఎండిపోయిన ఎముకల్లో అటు ఇటు తిరుగుతున్నాడు భక్తుడు. ప్రవక్త తిరుగుతుంటే దేవుడు మరలా ప్రత్యక్షమై అంటున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలను బ్రతకగలవంటే అవి నాకేం తెలుసు ప్రభువా, అది నీకే తెలుసు అన్నాడు. అలా సంభాషణ జరిగిన తర్వాత 11వ వచనంలో చూడండి, 10వ వచనంలోకి వచ్చేసరికి ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుదాం. ఆపండి. ఈ చప్పట్లకి ఒక్క దోమ చావదు, ఒక పిల్ల దెయ్యం కూడా వెళ్ళదు. గట్టిగా కొట్టండి దేవునికి స్తోత్రం. ఆమెన్, ఆమెన్. మూడోదిగా దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే, దేవుని వాక్యంతో మన హృదయం నిండిపోతే మన జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే ఎండిపోయిన ఎముకల్లోకి జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. అంత మట్టువే కాదు కానీ గొప్ప సైన్యం వరే వారు నిలబడ్డారు. దేవునికి మహిమ. ఒకప్పుడు ఆ ఎముకల్లో, ఆ లోయల్లో ఏముందట? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. వాటిలో జీవము లేదు, చలనం లేదు, జీవాత్మ లేదు. ఎండిపోయి ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి, పనికిరానివి ఉన్నాయి, ఉపయోగం లేనివి కానీ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని వాక్కు ఆ ఎండిపోయిన ఎముకల్లోకి వెళ్ళిందో ఆ ఎండిపోయిన ఎముకల్లోకి జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. జీవం రావడంతో పాటు ఏమొచ్చిందట? గొప్ప సైన్యం వలె వారు నిలబడ్డారు. ఆమేన్, ఆమేన్. ఎండిపోయిన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నట్టయితే, ఎందుకు ఉపయోగం లేని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నట్టయితే, నీ జీవితంలో అలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నట్టయితే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఎండిపోయిన నీ జీవితము చిగురింపజేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మొదటిదేమో దేవుని వాక్యం అనే మన ఏ హృదయంలో ఉంటుందో వారు ఏమవుతారు చెప్పండి? పాపము చేయటానికి అవకాశము ఉండదు, మొదటిది. రెండోదిగా దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో చెప్పండి, వారు ఎదుగుతారు. ఏమవుతారట? ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, నన్ను ప్రేమించి వారిని నేనేం చేస్తానట? ఆస్తి పరులు కాదు, ఆస్తికే కర్తగా చేస్తాడు. ఆమేన్. కానీ ఎప్పుడు మన సాక్ష్యాలు చూసినా ఎంతో బాధ, ఎంతో వేదన. మరి ఆ వాగ్దానం ఏమైంది? వాగ్దానం తప్ప, దేవుడు తప్ప? వాగ్దానం తప్ప, దేవుడు తప్ప? లేకపోతే మనము తప్ప? వాగ్దానం రైటా, దేవుడు రైటా? వాగ్దానం రైటే, దేవుడు రైటే. కానీ మనం జీవించే జీవిత విధానంలో తప్పు విధానం ఉంది. అందుకే ఆ ఆశీర్వాదం, ఆ వాగ్దానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక నీ జీవితంలో ఎదగాలంటే, ఫలించాలంటే, దీవెనకరంగా ఉండాలంటే నీ జీవితంలో ఏముండాలి చెప్పండి? వాక్యం అనే మన్న మన హృదయంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మూడోదిగా ఎండిపోయిన పరిస్థితిలో జీవం రావాలంటే, ఎండిపోయిన జీవితంలో మాంసం రావాలి, నరములో రావాలి, మరి జీవాత్మ రావాలంటే వారిలో దేవుని వాక్యం ఏమవ్వాలి చెప్పండి? ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక 3 విషయాలు. నాలుగోదిగా మనం చూద్దాం. అదే అందులోనే ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 119 50 చరణం కనుక మనం చూస్తే, కీర్తనలు 119 50 చరణం. కీర్తనలు 119. నీ వాక్యం ఏమవుతుందట? చాలామంది ఏమనుకుంటారంటే, ఈ శరీర సంబంధమైన ఆహారం తింటే నేను బ్రతుకుతానని అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నిన్ను బ్రతికించేది, నడిపించేది ఏదో తెలుసా? దేవుని వాక్యమే. ఆమేన్. చదువమ్మ ఇంకా. అది ఆ వాక్యం నా బాధలలో నెమ్మది ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఎంత శక్తి కలిగిందో చూడండి. వాక్యం ఎంత ప్రభావం ఉందో చూడండి. వాక్యంలో ఎన్ని కార్యాలు ఉన్నాయో చూడండి. కనుక ఈ వాక్యానికి నీ హృదయంలో చోటు ఉందా బాబు? వినాలి.
వాక్యం వింటున్న నీవు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే నీ జీవితంలో ఏం ప్రయోజనం లేదు. ఆ వాక్యముని నింపుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఎండిపోయిన ఎముకల్లో జీవం వచ్చినట్లుగా, ఎండిపోయిన ఎముకలు గొప్ప సైన్యమైనట్లుగా నీ జీవితంలో ఎండిపోయిన స్థితి పోయి జీవం ప్రవేశిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అది నాకు బాధలలో నెమ్మదిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఆ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఆ వాక్యం నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నిన్ను ఆదరిస్తుంది, నెమ్మదిస్తుంది. నీ జీవితంలో ఆనందంగా సంతోషంగా వెళ్ళటానికి దేవుడు కృప చూపుతాడు. ఆమేన్, ఆమేన్. కనుక ఐదోదిగా మనం చూద్దాం, మరి వాక్యము ఎలాంటి కార్యం చేస్తుందో. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. దేవుడు వెలుగు కమ్మని, మొదటి నుంచి చదువమ్మా. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. భూమి ఎలా ఉందట? ఆకారం లేనిదిగా ఉంది, శూన్యముగా ఉంది. అంటే మానవుని యొక్క మనుగడ సాగించుకోవటానికి అది ఉపయోగకరంగా లేదు. అలాంటి భూమిని దేవుడు ఏం చేశాడంటే మానవునికి నివాస యోగ్యముగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏమీ లేని చోట, శూన్యంగా ఉన్న చోట దేవుని వాక్కు వెళ్ళటం వలన, దేవుని వాక్కు అక్కడికి వెళ్ళి పొదగటం వల్ల శూన్యములో ఏం కలిగింది చెప్పండి? ఏమీ లేని చోట అన్నీ కలిగాయి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నాకు ఏమీ లేదని నువ్వు బాధపడితే వాక్యము నీ హృదయంలో నింపుకొని వెళ్తే నీకు అన్నీ కలిగి ఉంటాయి. ఆమేన్. అందుకే కీర్తనకారుడు అంటాడు 127లో, నా ప్రియులు నిద్రిస్తుండగా సమస్తము వారి వెంట వస్తాయి అన్నాడా లేదండి? మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయినంత వరకు కష్టపడి కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడకపోతే దాని కాపల కాయవారు మేలుకొని ఉండితే వ్యర్థమే. కానీ నా ప్రియులు అనగా నా వాక్యము ఎవరు హృదయంలో ఉంటుందో, నా వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారికి సమస్తము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. ఐదోదిగా దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? ఏమీ లేని చోట అన్నీ కలిగి ఉండటానికి దేవుని వాక్యం కృపనిస్తుంది. ఆమేన్. కనుక మీకు ఆ మన్నా దొరకాలంటే మీరు ఏం చేయాలంట? సిద్ధపాటు హృదయంతో మనము ఉండాలి. ఏదో హాజరేసుకున్నాం, లేకపోతే వచ్చాం, దేవుని దీవెన వస్తుంది, కుదరదండి. పాటల కంటే గొప్పవే, పాటలు గొప్పవే, ఆరాధన గొప్పదే, ప్రార్థన గొప్పదే. వీటన్నిటికంటే, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, వీటన్నిటికంటే దేవా నీ నామముని కంటే నీ వాక్యాన్నే గొప్ప చేశావు. దేవునికి స్తోత్రం. కనుక ఈ వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో, ఈ వాక్యం ఎవరి హృదయంలో నింపుకుంటారో, ఈ వాక్య ప్రకారం ఎవరైతే జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలో అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది దేవుని వాక్యం నీ హృదయంలో ఉండటం వల్ల, ఇంకోసారి నీ హృదయంలో ఉండటం వల్ల చెప్పండి, నీవు పాపం చేయటానికి అవకాశము ఉండదు, అవకాశము ఉండదు. రెండోదిగా చెప్పండి, దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు ఎదుగుతావు. ఏమవుతావు చెప్పండి? ఎదుగుతావు. మూడోదిగా దేవుని వాక్యం నీలో ఉంటే ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురు పుడుతుంది. స్తోత్రం. ఈ వాక్య భాగంలో ఎన్నెన్ని నువ్వు తలంపులు తలంచుకుంటావో, నీ ప్రార్థనలో తలంచుకో. ఆ ప్రకారం నువ్వు ప్రార్థించే, నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నాలుగోదిగా చెప్పండి, ఈ వాక్యం ఏమవుతుంది చెప్పండి? బాధలలో నెమ్మది కలిగిస్తుంది. 5 విషయాలు చెప్పాను. మొదటిదేమో దేవుని వాక్యము మనలో ఉండాలంటే సిద్ధపాటు హృదయము కలిగి ఉండాలి. రెండోదిగా దేవుని వాక్యం ఉన్నప్పుడు పాపం చేయడానికి అవకాశం ఉండదు. మూడోదిగా దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఎదుగుతాం. నాలుగోదిగా దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఎండిపోయిన ఎముకలు జీవం వచ్చినట్లుగా మనలో అలాంటి జీవాన్ని పొందుకుంటాం. ఐదోదిగా ఏమీ లేని చోట శూన్యములో భూమి వేలాడుతున్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని పంపించినప్పుడు అక్కడ కావలసినవన్నీ కూడా సమకూర్చబడ్డాయి. ఆమెన్. అలాంటి గొప్ప ఆధిక్యత
దేవుడు మనందరికి కూడా కలుగు చేయనుగాక.